డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూ కబ్జా అంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలయ్యింది. వారి చేతిలో అధికారం ఉంది, ఫైళ్లు ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోతున్నారు. పాచిపోయిన అవే పాత ఆరోపణలకు సినిమా రంగు తొడిగి కొత్తగా ప్రచారం చేసిన అబద్ధాలు నిజమైపోతాయా? మేం సవాలు విసురుతున్నాం. ఇవి నిజాలు కావని పవన్ కళ్యాణ్ నిరూపించగలరా? పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్న ఈ భూములన్నీ కూడా 2000-2001 మధ్యలోనే కొన్నవి కాదా? ఈ క్రింది డాక్యుమెంట్ల వివరాలు తప్పని పవన్ కళ్యాణ్ నిరూపించగలరా అంటూ డాక్యుమెంట్ల నంబర్లు కూడా ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పర్చేజ్ చేసిన డాక్యుమెంట్ల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మదనపల్లికి సంబంధించిన ఏరియాలో అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పర్చేజ్ చేసిన డాక్యుమెంట్ వివరాలు కూడా ఇచ్చారు. చెప్పండి పవన్ కళ్యాణ్, మీరు నిరూపించగలరా? అధికారంలోకి వచ్చిన నాటి నుండి బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారు. మీరు అధికారులతో ఎన్నో కమిటీలు వేసి విచారణల మీద విచారణలు చేశారు. కానీ ఆరోపణలను ఒక్కటి కూడా నిజం చేయలేకపోయారు. ఇన్ని రోజుల్లో ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారు. నేపాల్కు ఎర్రచందనం అంటూ అదే పవన్ కళ్యాణ్ అర్థం లేని విమర్శలు మళ్ళీ చేస్తున్నారు. నిరూపించాలని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ రోజు సవాలు విసిరినా ఇప్పటికీ దానిపై నోరు కూడా మెదపలేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మీరు సూపర్ 6, సూపర్ 7 స్కీములను ఎగ్గొట్టి అమలు చేస్తున్న ఏకైక స్కీమ్ డైవర్షన్ స్కీమ్.